టీడీపీని ఆఫీసును బద్దలు కొట్టారు అధ్యక్ష గుంటూరులో. అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, ఖండించాను అధ్యక్ష. ఇప్పుడు ఈవేళ ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారిని తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి పోలీసులు గోడలు దూకేమంటే దూకేస్తున్నారు, దూకేసి ఉదయమే అరెస్ట్ చేశాడు. ఆయన జైల్లో ఉన్నారా అధ్యక్ష? సీఎం గారు జైల్లో ఉన్నారా అధ్యక్ష? ఎంతకాలం ఉంటారు? మీరు చేసిన విద్యలన్నీ మీరు చేసేశారు. చేసి ఇప్పుడు ఏదైనా జరిగితే అదేదో కొంపు మునిగిపోయిందని, ఇదేదో కొత్త విధానం అని చెప్పిన మాట వినడానికి చాలా ఇబ్బందులు పడిపోయి మీరు చాలా చక్కగా పరిపాలించినట్లు 5 ఏళ్ళు మీరు ఏం చేశారు ఎవరికి తెలియదా? ఒక్కళ్ళని మున్సిపల్ కార్పొరేషన్లో మేము అన్నీ నెగ్గేసామని రాసేసుకున్నారు. ఏమన్నారు? మేము అన్నీ నెగ్గేసాం, కార్పొరేషన్ నెగ్గేసాం, లోకల్ బాడీస్ నెగ్గేసాం, అన్నీ నెగ్గేసామన్నారు. మరి ఎందుకు ఓడిపోయారు అధ్యక్ష? ప్రజలకి ప్రజాస్వామ్యం మీద తీపి ఉంది అధ్యక్ష, స్వీట్నెస్ ఉంది అధ్యక్ష. ప్రజలు చూస్తూ ఊరుకుంటారంతే, ఏం మాట్లాడరు. సమయం వచ్చినప్పుడు తిరగబడిపోతుంది అంతే. 159 11 మాకు ఈవేళ మీ 11 తక్కువగా కద్మా సీట్లు మాకు ఇచ్చారు ప్రజలు. మీరు ఇవ్వలేదు అధ్యక్ష. మీరు చేసేటువంటి తప్పులు ఈ విధంగా మీరు కానీ ముందుకు వెళ్ళినట్లు గతంలో మీరు ముందుకెళ్ళారు, దానికి తగ్గట్లుగా మీరు శిక్ష అనుభవించారనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పడానికి, ఎన్నికలు వేయడానికి అవకాశం లేదు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రొద్దుటూరులో పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు టిప్పు సుల్తాన్ ప్రొద్దుటూరులో లేకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష. ఆయన ఏమన్నా మన దేశం అధ్యక్ష? ఆయన ఏమన్నా మన బాలుడు అధ్యక్ష? ఆయన విగ్రహం పెట్టేశారు, ఆయన ప్రారంభోత్సవం చేశాడు దానికి. నన్ను కానీ వెళితే రాష్ట్రంలో అనేక చోట్ల దేవాలయాలు విధ్వంసం జరిగితే, ఇంక్లూడింగ్ శిరచ్ఛేదనం జరిగితే, అలానే అమలాపురంలో ఉన్నటువంటి రథ దగ్ధం జరిగితే, ఇవన్నీ జరిగిన సందర్భంగా నేను అలిపిరి నుంచి ఇక్కడి నుంచి అలిపిరి పెడతాను. నేను నాకు పాదయాత్రకి నాకు అవకాశం ఇవ్వండి, యాత్ర చేస్తాను, ఎవరిని అరెస్ట్ చేయడం లేదు. మా రథ దగ్ధం జరిగితే హిందువుల మీద 40 మంది మీద కేసులు పెట్టేశారు అధ్యక్ష. ఇంకా తిరుగుతున్నారు అధ్యక్ష. కూల్చిన వాడి మీద ఒక్కడి మీద కూడా కేసు పెట్టలేదు అధ్యక్ష. ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్సెస్ అధ్యక్ష. మీరు ఇంకొక విషయాన్ని, టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నేను డైరెక్ట్గా వెళ్తే ఆపుతారని దేవాలయ దర్శనం అని పెట్టుకున్నాను. ఆ దేవాలయం దర్శనం అంటే ఎవరికి తెలియదని దుర్గమ్మ కిరీటాలు, ఆ రథం మీద ఉన్న కిరీటాలు దుబ్బేస్తే అక్కడ పలకరించడానికి వెళ్ళి ఒక 4 రోజులకి జాగ్రత్తగా అక్కడ చేరాను అధ్యక్ష. చేరిన తర్వాత నేను ఉన్నది వాళ్ళలోనే ఉన్నాను. ప్రొద్దుటూరు చేరాను. ప్రొద్దుటూరు చేరి ఒక 400 మందిని 144 సెక్షన్ పెట్టేశారు. మొత్తం దారులన్నీ దిగ్బంధం చేయించారు అధికారుల చేత. లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ముందు రోజు రాత్రే నేను వాళ్ళలోనే ఉన్నాను అధ్యక్ష. మా కార్యకర్తలు తీసుకెళ్ళి పెట్టాను. సోమవీర్రాజు లోపల ఎంటర్ అవ్వలేదు అనుకున్నాను. కానీ ఆ సందర్భంలో కూడా నేను లోపల ఎంటర్ అయ్యి మేము ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టకుండా మున్సిపల్ తీర్మానాన్ని రద్దు చేయించాం అధ్యక్ష. ఈ మత దురంకారులు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం చేస్తే అడ్డుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని వాళ్ళు ఏ విధంగా నిర్వర్తించారో, ఈవేళ శాంతి భద్రతలు నక్సలైట్లు, ఈవేళ నక్సలైట్లని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాం? అక్కడున్న నక్సలైట్